మరోసారి రాష్ట్రాలకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈసారి 30 రోజుల గడువు కూడా విధించింది. ఇప్పటికే పాక్ ఇండియాకు సంబంధించిన యుద్ధం నేపథ్యంలో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు. ఆపరేషన్ సింధూర్ సీజ్-ఫైర్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో కొంత నిలిపేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పటికే 15 మందికి పైగా స్లీపర్ సెల్స్ ని అరెస్ట్ చేశారు మన పోలీసులు. ఇంకా స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉంది. వీరంతా పాకిస్తాన్తో టచ్లో ఉంటూ, పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్తో టచ్లో ఉంటూ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ ఆఫీసర్లతో టచ్లో ఉంటూ మన సమాచారాన్ని, విలువైనటువంటి సమాచారాన్ని అక్కడికి చేరవేస్తున్నారు. దాంట్లో చాలా కీలకమైనటువంటి విద్యార్థి నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. వీళ్ళంతా రకరకాలుగా వారంతా పాకిస్తాన్ ఇచ్చే డబ్బులకు ఆశపడి, పాకిస్తాన్ ఇచ్చేటువంటి ఆ ఫెసిలిటీస్కి, వాళ్ళ లావిష్ లైఫ్కి ఆశపడి అనేక రకాలుగా వారంతా కూడా ఇక్కడ నుంచి సమాచారం మోస్తూనే ఉన్నారు. మొన్న ముంబై ఎయిర్పోర్ట్లో కూడా పూణేలో ఉన్నటువంటి ఒక బాంబు దాడులకి తెరలేపినటువంటి కుట్రపడినటువంటి 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. సో ఈ రకమైనటువంటి స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు కాబట్టి కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల వారీగా అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాలు మొత్తం కూడా 30 రోజుల డెడ్లైన్ విధిస్తూ వెంటనే కార్డెన్ సెర్చ్ లాంటి ఆపరేషన్స్ చేపట్టండి. మీ రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే అనుమానితులు ఉన్నారో వారందరి అంశాలను చేపట్టండి. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి అందరి ఆచూకీ తెలుసుకోండి. డాక్యుమెంట్స్ని పరిశీలించండి. ఏ ఒక్క అనుమానం వచ్చినా వెంటనే వారిని అరెస్ట్ చేయండి, వారిని పంపించేయండి. సరైన పత్రాలు లేకపోతే వెంటనే డిపోర్టేషన్ చేయాలని సూచించింది కేంద్ర హోంశాఖ. అక్రమ చొరబాటుదారులు విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలియజేశారు. సో ఎవరైనా కూడా అక్రమంగా భారతదేశంలో ఉంటున్నారంటే వారికి సరైన ఆధారాలు లేవంటే కనుక డెఫినెట్గా వెళ్ళిపోవాల్సిందే. సో ఎవరైతే మొదటి ఆర్టీవీ లైవ్లో జై పాకిస్తాన్ అన్నారో, ఇంకా మీరు ఎవరైతే పిచ్చిగా పాకిస్తాన్కి మద్దతుగా ఉండి మీరు ఓటు వేశారో, పాకిస్తాన్కి సపోర్ట్గా మీరు మాట్లాడుకొచ్చారో, అనేక రకాలుగా ఆన్లైన్లో తెలుగు రాష్ట్రాలు ఉన్న వారు కూడా చాలామంది ఈ రకమైనటువంటి పొరపాట్లు లేదంటే కావాలనే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారో మీ అందరికి కూడా అలర్టే. డెఫినెట్గా మీరందరూ కూడా దొరకబోతున్నారు. ఎన్ఐఏ నిఘా వర్గాలు మీపై నిఘా వేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీపై నిఘా వేయబోతున్నారు. ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వారందరికీ కూడా గుర్తించడంలో పాటుగా ఎవరైతే పాకిస్తాన్ పాట పాడుతూ, పాకిస్తాన్ జిందాబాద్లో కొడుతూ మీ యొక్క ఒపీనియన్లో కూడా పాకిస్తాన్కి భారత్ని ఢీ కొట్టే సత్తా ఉందంటే ఎస్, పాకిస్తాన్ భారత్ని ఢీ కొడుతుంది, పాకిస్తాన్ భారత్ని ఓడిస్తున్న రకంగా మీరు ఒపీనియన్ కూడా షేర్ చేశారు కదా. మీరంతా పోలింగ్లో కూడా పాల్గొన్నారు కదా. డెఫినెట్గా మీ ఐపీ అడ్రస్ అని మీ అన్నింటినీ కూడా మన నిఘా వర్గాలు అంచనా వేయబోతున్న నిఘా వర్గాలు పసిగట్టబోతున్నాయి. సో ఇంకా ఎవరైనా కనుక మీ చుట్టూ ఉంటే వెంటనే సమాచారం అందించండి. అక్రమ వలసదారులు, అక్రమంగా చొరబడిన వారు బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ ఈ 3 దేశాల నుంచి ముఖ్యంగా మన దగ్గరకు వచ్చినటువంటి అక్రమ వలసదారులందరూ కూడా గుర్తించండి. అక్రమంగా వచ్చి మీ చుట్టూ వారందరూ కూడా గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకని చెప్తున్నానంటే మన దగ్గర హైదరాబాద్ ప్రాంతంలో సయ్యద్ సమీర్ అనేటువంటి ఒక వ్యక్తి, అటువైపు విజయనగరం సంబంధించినటువంటి ప్రాంతంలో ఏకంగా రహీం ఉర్ సిరాజ్ ఆ వ్యక్తి, ఇద్దరు కూడా ఇక్కడే ఉండిపోయి రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఇటువంటి ప్రాంతాల నుంచి కొంతమంది యువకులని కలగలుపుకొని 20-30 మంది యువకులతో క్లోజ్ మైండెడ్ అనేటువంటి గ్రూప్స్ని క్రియేట్ చేసి సౌదీ ఉన్నటువంటి కొంతమంది పాకిస్తాన్లతో జత కలిపి, సౌదీ ఉన్నటువంటి ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్తో జత కలిపి, ఐఎస్ఐతో జత కలిపి వీరంతా కూడా కొన్ని కుట్రలకు పడినారు. ఏకంగా మానవ బాంబులుగా తయారయ్యామనే ఆలోచనలో ఉన్నారట. అటువంటి రాడికల్ థాట్స్తో ఉన్నారు. అంటే మీ చుట్టూ కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారనేది మాత్రం ఇక్కడ చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. సికింద్రాబాద్ నుంచి సయ్యద్ సమీర్ కానివ్వండి, విజయనగరం నుంచి సిరాజ్ కానివ్వండి, ఇద్దరు కూడా మన దగ్గరే ఉంటూ, మన దగ్గరే తిండి తింటూ, ఇక్కడ నివాసం ఉంటూ, ఇక్కడ ఉపాధి పొందుతూ ఏకంగా ఈ-కామర్స్ ద్వారా వారంతా కూడా రా మెటీరియల్స్ తీసుకొని బాంబ్ బ్లాస్ట్కి తెరలేపే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అటువంటి దుర్మార్గులు మన చుట్టే ఉన్నారంటే డెఫినెట్గా మీరు కూడా గమనించండి. కేంద్ర హోంశాఖ చాలా పర్టికులర్గా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల వారీగా మీరు కార్డెన్ సెర్చ్ నిర్వహించండి, అనుమానితులను గుర్తించండి, వాళ్ళ పత్రాలను పరిశీలించండి. ఏ ఒక్క పత్రం లేకపోయినా కూడా, అంటే వాళ్ళకి ఇక్కడ ఉండడానికి సరైనటువంటి వీసా కానివ్వండి, పాస్పోర్ట్లు కానివ్వండి, వాళ్ళు ఇక్కడి వారే భారతీయులే అని చూపించడం కోసం ఏ ఒక్క ఆధారం లేకపోయినా కూడా వెంటనే డిపోర్టేషన్ చేయాలని సూచించడంతో పాటుగా వారిని అరెస్ట్ చేయండి. అవసరమైతే ఇప్పటికే మీరు చూసారు కదా, అనుమానితులు ఉంటే షూట్ ఎట్ సైట్. అటువంటి ఆదేశాలని నార్త్ ఇండియాలో మనం చూస్తే పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో, హర్యానా లాంటి రాష్ట్రాల్లో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో షూట్ ఎట్ సైట్. వాళ్ళు అనుమానంగా కనిపిస్తే చాలు కాల్చిపడేయడమే.
అటువంటి దాదాపుగా అంటే ఇక్కడ డైరెక్ట్గా కాల్చి చంపేయకపోవచ్చు, కానీ వాళ్ళందరూ అదుపులో తీసుకొని విచారించవచ్చు. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేయవచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పసిగట్టవచ్చు. ఆయా దేశాల వారందరూ కూడా తిరిగి వెనక్కి పంపించే అవకాశం కూడా ఉంది. సో మీ అందరికీ ఎవరికైతే పాకిస్తాన్ జిందాబాద్ కొట్టారు కదా దుర్మార్గులు, మీరందరూ కూడా ఎవరైతే మీ దాంట్లో ఉన్నటువంటి కొంతమంది పిచ్చి కుక్కలు పాకిస్తాన్కి సపోర్ట్ నిలబడ్డాయి కదా, వెంటనే బయటికి రండి. ఇక మిమ్మల్ని సేఫ్గా పంపించేస్తాం, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాం, మా పోలీస్ అధికారులకి అప్పచెప్పి సేఫ్గా పంపించేస్తాం. ఇంకెవరైనా కనుక ఉంటే మీ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి, నాకు కూడా నేను కామెంట్స్ చూస్తాను. మీ డీటెయిల్స్ చెప్పండి. డీటెయిల్స్లో నేను పాకిస్తాన్ వాడిని, నేను పాకిస్తాన్కి సపోర్ట్గా ఉన్నాను, పాకిస్తాన్ గెలవాలనుకుంటున్నాను, పాకిస్తాన్ భారత్పై గెలుస్తుందా అంటే ఎస్ గెలుస్తుందనే విషయం పైన నేను పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాను, ఇలా ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవాలని ఆలోచనతో ఉన్నారు కాబట్టి మీ డీటెయిల్స్ పెట్టండి. నేను పోలీసులకు సమాచారం నుంచి మిమ్మల్ని చాలా సేఫ్గా, ఎస్ నేను ఆ బాధ్యత తీసుకుంటాను, మిమ్మల్ని సేఫ్గా పాకిస్తాన్ పంపించేస్తాం, బంగ్లాదేశ్ అయితే బంగ్లాదేశ్ పంపించేస్తాం, మిమ్మల్ని చైనా వాళ్ళైతే చైనాకు పంపించేస్తాం. సో ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా కొంత డెఫినెట్గా మీరు గుర్తించవచ్చు, ఎందుకంటే ఇతర దేశాల వాళ్ళు భారతీయులు మనం ఈజీగా పోల్చవచ్చు కాబట్టి మీరు గమనించండి. వాళ్ళు వితౌట్ ఎనీ వెరిఫికేషన్, వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా భారతదేశంలో అక్రమంగా ఉంటున్నారు అంటే కనుక డెఫినెట్గా వారిని పట్టించాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళ సమాచారం ముందుగా పోలీసులకు ఇవ్వండి. వాళ్ళు కుట్రలు చేస్తున్నారా, కుయుక్తులు బండుతున్నారా, రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నారా, వారు ఇక్కడ ఎలా ఉంటున్నారు మొత్తాన్ని కూడా అక్కడ వాళ్ళు పసిగట్టి మొత్తం కూడా మన పోలీస్ అధికారులు వాళ్ళు చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలా, ఏం చేయాలని పోలీసు అధికారులు చూస్తారు. ఇప్పటివరకు 15 మంది రహస్యంగా ఉన్నటువంటి ఈ స్లీపర్ సెల్స్ని మన వాళ్ళు పట్టుకున్నారు. ఇలా రాష్ట్రాల వారీగా జరగబోతున్నాయి. 29 రాష్ట్రాల్లో 30 రోజుల డెడ్లైన్తో పెద్ద ఎత్తున ఒక ఆపరేషన్ కొనసాగబోతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల వారికి ఆదేశాలు జారీ చేశారు కాబట్టి తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇంకా ఎవరైనా స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఉంటే మీ పని పట్టడం ఖాయం. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ అంతటా మీరే వచ్చి పోలీసులు లొంగిపోండి. లేదు కాదు అని చెప్పి మా వాళ్ళు వచ్చేంతవరకు, మా పోలీసులు, మా ఆర్మీ అధికారులు మీ దగ్గరికి వచ్చేంతవరకు కనుక మీరు వేచి చూస్తే కనుక డెఫినెట్గా మీకు బొమ్మ కనిపిస్తుంది. డెఫినెట్గా మీరు అంతకంతకి అనుభవించాల్సిందే. సో వెంటనే మీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే మీరు ఇక్కడ ఉండిపోయి మా సమాచారాన్ని అక్కడి వాళ్ళకి చేరవేయాలి, మా శత్రు దేశాలకి మీరు సమాచారం చేరవేస్తున్నారంటే వెంటనే మీ పని పట్టే అవకాశం ఉంది. కాబట్టి మీ అంతటా మీరు వచ్చారా ససే మీరా, లేదు కాదు కూడదు అనుకుంటే కనుక డెఫినెట్గా మీ అంతు చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీ చూసే ఉన్న వ్యూవర్స్ అందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ చుట్టుపక్కల ఉండే వారందరినీ కూడా కనుగొనండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చాలామంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. దానికి మనకు కళ్ళ ముందర కనబడే ఒక సాక్షాత్కారం నిజమైనటువంటి ఆధారం ఏంటంటే సికింద్రాబాద్లో సమీర్, విజయనగరంలో రహీం సిరాజ్. సో ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి వెంటనే అటువంటి వాళ్ళని పసిగట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో అక్రమ వలసదారులు ఇండియాకి ముప్పుగా మారే అవకాశం ఉంది అంటే డెఫినెట్గా వాళ్ళంతా ముప్పుగా మారే అవకాశం ఉంది. అటువంటి వారిని మీరు కనుక పట్టించకపోతే మీరు గమనించండి, రహీం సిరాజ్, సమీర్ ఇద్దరు కలిసి భారతదేశ వ్యాప్తంగా ఒక 30 మంది యువకులను తయారు చేసి వాళ్ళంతా కూడా మానవ బాంబులుగా కూడా మారడం కోసం వారిలో ఒక మోటివేషన్ ఇచ్చారట. వీళ్ళంతా సౌదీలో ఉన్నటువంటి కొంతమంది కుట్రదారులతో కుట్రలు పన్నారట. అవసరమైతే మానవ బాంబు అంటే తెలుసా, మానవ బాంబు అంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళంతా వాళ్ళే ఒక బాంబ్గా మారిపోయి కొన్ని క్రౌడీ ప్లేసెస్లో హై డెన్సిటీ పాపులేషన్ ఏరియాస్కి వెళ్ళిపోయి ఒక్కసారిగా వాళ్ళంతా వాళ్ళే బాంబులుగా మారిపోయి అందరినీ కూడా హతమార్చే అవకాశం, అంటే వాళ్ళంతా వాళ్ళే చనిపోవడం కూడా సిద్ధం, సూసైడల్ బాంబ్స్ లాగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి యువకులను తయారు చేసేందుకు ఇద్దరు ప్రయత్నం చేశారట. క్లోజ్ మైండెడ్ వాట్సాప్ గ్రూపులు తయారు చేశారట. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారే ఇంత పెద్ద ఎత్తున పన్నాగం పన్నారంటే మన చుట్టుపక్కల ఇంకా చాలామంది ఉండే ఉంటారు. వాళ్ళందరినీ గమనించండి, ఒక కంట కనిపెట్టండి. డెఫినెట్గా అటువంటి వారిని ఉపేక్షించకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. సో మీకెవరిపైన అనుమానం ఉందా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఒక అవకాశం కల్పిస్తున్నాను, మీకెవరికైనా ఇక్కడ భారతదేశంలో ఉండడం ఇష్టం లేకపోతే వెంటనే మీ డీటెయిల్స్ పెట్టండి. మీ డీటెయిల్స్ ఆర్టీవీ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆర్టీవీ మీకు ఒక బాధ్యత ఏం తీసుకుంటుందంటే మిమ్మల్ని అందరికీ క్షేమంగా మీ దేశాలకు పంపించేస్తాం, మిమ్మల్ని ఏమేమి ఇబ్బంది పెట్టాం, మీరు వెళ్ళిపోండి. కానీ ఇక్కడ నుండి మా పైన కుట్రలు చేస్తాం, మీకు వెన్నుపోటు పొడుస్తాం, మీ పైన దాడులకు తెరలేపుతాం, మిమ్మల్ని చంపేస్తాం, మీ రక్తం కళ్ళ చూస్తామంటే కనుక మీరు మాత్రం మా ప్రజల నుంచి, మా పోలీసుల నుంచి తప్పించుకోలేరు. చాటుగా ఉండి ఏదో ప్రయత్నం చేద్దామంటే డెఫినెట్గా మా దగ్గర పోలీసులు చాలా కఠినంగా వివరిస్తారు. తెలంగాణ పోలీసులను అర్థం చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ పోలీసులను అర్థం చేసుకోండి. సో ఇప్పుడు కేంద్రం ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది. ఏ రకంగా అయితే త్రివిధ దళాలకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో ఆ రకంగానే రాష్ట్ర పోలీసులకు కూడా ఈ విషయంలో ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగానే భావించాలి. సో మీ అంతు తేల్చే అవకాశం ఉంది, మీ కుట్రల్ని భగ్నం చేసే అవకాశం ఉంది, మీ యొక్క కుయుక్తుల్ని
బట్టబయలు చేసి మిమ్మల్ని హతమార్చే అవకాశం కూడా ఉంది. మీరు వెంటనే అలర్ట్ అయిపోయి మీ అంతటా మీరు స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతే ఓకే, లేదు కాదు కూడదు ఇంకా మేము మారణహోమానికి తెరలేపుతాం, మా టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదని రకమైన కుట్రలు కానీ పడితే కనుక డెఫినెట్గా అంతకంతకు సమాధానం చెప్పి మిమ్మల్ని అంతు చూసే అవకాశం అయితే ఉంది. సో ఎవరైనా కనుక మీ చుట్టూ ఉన్నా వెంటనే సమాచారం అందించండి. మీకు ఎవరికైనా ఉండడం ఇష్టం లేకపోయినా కామెంట్ చేయండి. మేము వాళ్ళందరినీ కూడా సేఫ్గా పంపించేస్తాము. అంటే ఆర్టీవీ మిమ్మల్ని సేఫ్గా వెళ్ళడం కోసం బాధ్యత తీసుకుంటుంది. పోలీసులు కూడా మిమ్మల్ని ఏం కొట్టారో తిట్టారో డైరెక్ట్గా మిమ్మల్ని పంపించేస్తారు. అటువంటి ఒక కార్డెన్ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగబోతోంది. 29 రాష్ట్రాల్లో కూడా ఇది ఉండే అవకాశం ఉంది. సో మీకు ఎవరిపైన అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించే ప్రయత్నించండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా గమనిస్తూ ఉండండి. సోషల్ మీడియాలో ఉన్న హర్యానాకు సంబంధించిన దేవేందర్ సింగ్ అనేటువంటి ఒక యువకుడు, చదువుకునేటువంటి యువకుడు, కాలేజ్కి వెళ్ళే యువకుడు ఏం చేశాడు తెలుసా? తన ఫేస్బుక్ పోస్ట్లో పిస్తోల్తో ఉన్నటువంటి ఒక ఫోటోను షేర్ చేశాడు. ఏంటి అని అనుమానం వచ్చినటువంటి స్థానికులు కాస్త పోలీసులకు సమాచారం ఇస్తే ఈ దుర్మార్గుడు లావిష్ లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడిపోయి పాకిస్తాన్ పాపిచ్చు డబ్బు కోసం అలవాటు పడిపోయి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి హర్యానా మిలిటరీ స్టేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, చాలా గోప్యమైన సమాచారం అక్కడ అందించాడట. పలుమారు పాకిస్తాన్లో కూడా వెళ్ళిపోయి అక్కడ సందర్శించినట్టు, అక్కడ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారులతో భేటీ అయ్యాడట. అంటే ఈ రకంగా మన దేశంలో ఉంటూ అక్కడ వారికి సమాచారం చేరవేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి సైకలాజికల్గా సోషల్ మీడియా వార్ఫేర్ కూడా తెరలేపే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ మీడియాను కూడా గమనించండి. మీ చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరైనా అబ్నార్మల్గా ఉన్నా, అక్వర్డ్గా ఉన్నా, వాళ్ళ మూమెంట్స్ ఏదైనా మీకు డౌట్ఫుల్గా అనిపించినా వెంటనే వాళ్ళ సమాచారం ఇచ్చండి. ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నాగేంద్రరావు కేవీ అని ఏం కామెంట్ చేస్తారంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చాలామంది స్లీపర్ సెల్స్ అక్రమంగా వచ్చిన వారు చాలామంది ఉంటారు అని చెప్తున్నారు. ఎస్, మీపైన కూడా బాధ్యత ఉంది. సో మీరు కూడా వాటిని కనుగొనండి. మీకు ఏదైనా అనుమానం ఉంది, ఎవరిపైన కనుక అనుమానం ఉంది వారు ఇతర దేశస్తులు ఇక్కడ అక్రమంగా ఉంటున్నారు, వారికి ఎటువంటి అథెంటిక్ డాక్యుమెంట్స్ లేవు అనుకుంటే కనుక వెంటనే సమాచారం అందించండి. మరోవైపుగా రైట్, తిరుమల ఫ్లెక్స్ అని చెప్పి ఒక కామెంట్ చేశారు. బాలాపూర్లో థౌజండ్స్లో ఉన్నారు బర్మా అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు. సో అందరినీ మనం అనుమానించలేం. కొంతమంది మన దేశానికి వచ్చి ఇక్కడ ఉపాధి కోసం బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు, పొట్టకొట్టు కోసం ఇక్కడ జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివని చెప్పి అందరినీ మనం అనుమానించలేం. ఎవరైనా కనుక అనుమానంగా ఉంటే వెంటనే వారిని అందరినీ పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా ఇనిషియేట్ తీసుకోండి. నిజంగా వారిపైన అనుమానం మీకుంది అనుకుంటే కనుక తిరుమల ఫ్లెక్స్ ఎవరైతే కామెంట్ చేస్తారో మీరు కూడా ఇనిషియేట్ తీసుకొని వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తారు. సో ఇక్కడ ఆర్కే ఛానల్, సో ఆయన ఏం చెప్పారంటే ప్రతి రాష్ట్రంలో ఉంటారు, కేంద్ర రాష్ట్రాలు కలిసి వలసదారులను తరిమేయాలని చెప్పి ఒక ఆయన కామెంట్ చేస్తున్నారు. ఎస్, నిజంగానే ఇప్పుడు కేంద్రం అదే ఆదేశాలు జారీ చేసింది. 29 రాష్ట్రాల్లో అందరూ ఎవరైతే అక్రమ వలసదారులుగా ఉన్నారో వాళ్ళ దగ్గర సరైన పత్రాలు లేవో వారందరినీ కూడా గమనించి డిపోర్టేషన్ చేయాలని చెప్పి సూచించారు. సో ఇక ఆయా రాష్ట్రాలకు అధికారులు ఇచ్చిన బెంగాల్ వంటి రాజ్యాలలో ఉపయోగం లేదు, కేంద్రమే కార్డ్ అండ్ సర్చ్ చేసి వాళ్ళని డిపోర్ట్ చేయాలి. సో నిజంగానే రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చినా కూడా కొన్ని రాష్ట్రాల్లో అక్కడటువంటి రాజకీయ, అంటే ఇక్కడ మీరు గమనించండి, ఎప్పుడైతే దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థల గురించి మనం మాట్లాడతామో ఐడియాలజిక్ ప్రకారంగా ఈ వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి పార్టీలు, అక్కడ ప్రభుత్వాలు కూడా ఐడియాలజికల్గా డిఫెండ్ చేస్తూ ఉండొచ్చు, ఐడియాలజికల్గా విభేదిస్తూ ఉండొచ్చు. కానీ దేశానికి సంబంధించిన అంశమైనప్పుడు అందరం కలిసికట్టుగా ఉండాలి. అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ పార్టీ అధికారంలో కూడా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు చెప్తున్న ప్రకారంగా దాన్ని మాత్రం ఏకీభవించు. ఎందుకంటే అక్కడ అది బెంగాల్ అనేది కూడా, వెస్ట్ బెంగాల్ కూడా భారతదేశంలో ఒక భాగమే. కాబట్టి అక్కడ కూడా పోలీసులు డెఫినెట్గా కేంద్రం ఆదేశాలు జారీ చేసినటువంటి ఆదేశాలను పాటించాల్సిందే, ఆ రాష్ట్రాలు కూడా పాలించాల్సిందే. సో ఇక్కడ మా విజయనగరంలో ఆర్టీవీ వాళ్ళు ఒక స్టింగ్ ఆపరేషన్ చేయాలి. విజయనగరంలో గత కొన్నేళ్లుగా ముస్లిమ్స్ కొత్త మొహాలు కనబడుతున్నాయి, పువ్వులు అమ్ముతూ రకరకాల బిజినెస్లు చేస్తూ ఉన్నారు. సో మీకు ఎవరిపై అనుమానం డెఫినెట్గా సమాచారం అందించండి, పోలీసులకు సమాచారం అందించండి. మీకు ఎవరిపై అనుమానం ఉంది, అక్కడ ఎవరైనా అనుమానంగా ఉన్నారు, ఎవరైనా బిజినెస్ చేస్తున్నారంటే కనుక డెఫినెట్గా ఆర్టీవీ అక్కడ అందుబాటులో ఉంటుంది. మీకోసం స్టింగ్ ఆపరేషన్ చేస్తారు. డెఫినెట్గా మీకోసం స్టింగ్గా చాలా చోట్ల ఇటువంటి మా ఆర్టీవీ తెలుగు రాష్ట్రాల్లో అడుగడుగున విస్తరించి ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆర్టీవీ అక్కడ కనబడుతూ ఉంటుంది. సో ఆర్టీవీ రిపోర్టర్లు, ఆర్టీవీకి సంబంధించిన ప్రతినిధి ప్రతి చోట ఉన్నారు. కాబట్టి వారంతా కూడా దేశానికి సంబంధించిన అంశాలు మీరు గమనించండి. ఏ తెలుగు మీడియా చేయటువంటి ఒక సాహసాన్ని, ప్రతి మినిట్ అప్డేట్ని మీకు అందించే ప్రయత్నం ఆర్టీవీ చేసింది. నిమిషాన్ని మీకు అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాం. అటు ఎటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది, భారత్ నుంచి ఎటువంటి తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నాం, భారత ఆర్మీ ఎటువంటి సత్తా చాటింది, ఆపరేషన్ సింధూర్, ఇలా నిత్యం మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేశాం. కాబట్టి డెఫినెట్గా మేము మీకు అందుబాటులో ఉంటాం. అడుగడుగున విస్తరించిన ఆర్టీవీ ప్రతినిధులు మీకు అందుబాటులో ఉంటారు. సో వారిని సంప్రదించండి. మీకు ఎవరిపై అనుమానంగా ఉంది అంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. డెఫినెట్గా అక్కడికి వచ్చి మా వంతుగా మేము స్టింగ్ ఆపరేషన్ లాంటిదా లేకపోతే అక్కడ ఏం చేయాలో మేము కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. సో విజయవాడ తెనాల్లో కూడా ఉన్నారు, పోలీసు వారు సర్చింగ్ చేయాలని చెప్పి ఒకరు చెప్తున్నారు.
సో ఈ మధ్య మంచిర్యాలలో కూడా అంటే వివిధ ప్రాంతాల వారీగా వారంతా కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరిపై అనుమానం ఉందనేది వాళ్ళ ప్రాంతాల వారీగా చెప్తున్నారు. సో మీ అందరికీ అనుమానం ఉంది కాబట్టి ప్లీజ్ మీరు అందరూ ఒక విషయం ఒక పని చేయండి. మీకు ఎవరిపైన అనుమానం ఉంది అని అంటే పోలీసులకు సమాచారం అందించండి. పోలీసులు ఆ విషయం చూసుకుంటారు. ఇప్పుడు కేంద్రం నుంచి కూడా పక్కాగా ఆదేశాలు వచ్చాయి కాబట్టి తప్పకుండా వాళ్ళు సహకరించాల్సిందే. డెఫినెట్గా పోలీసులు పని చేయాల్సిందే, కేంద్రం నుంచి ఆదేశాలను పాటించాల్సిందే కాబట్టి తప్పకుండా అవి జరుగుతాయి. సో మీకున్న అనుమానం ఏంటి డెఫినెట్గా అక్కడ కంప్లైంట్ ఇవ్వండి. సో ఇక్కడ ఇంకొక కామెంట్ ఏంటంటే హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల పేర్లు పెడుతూ ఆయన కూడా శిక్షణ అటువంటి ఒక కామెంట్ వచ్చింది. సో కొన్ని ఏరియాస్ హైదరాబాద్లోని కొన్ని ఏరియాస్లో కామెంట్ చేసి అక్కడ వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నారు ఆయన. సో ఇక్కడ ఎస్ మామిడి గౌర్ నాయుడు థ్యాంక్ యూ ఆర్టీవీ అంటున్నారు. ఎస్ మేము మీకోసం మీకు సంబంధించిన అంశాలు మీకు వార్త చేరవేయడంలో ఎంతటికైనా ముందుకు వెళ్తాం. ఎటువంటి అంశాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. సో డెఫినెట్గా అట్ ది సేమ్ టైం నరేంద్ర మోదీ మీద తప్పుడు పోస్టులు పెట్టారు, వారిని ఏం చేయాలి చెప్పండి. ఎస్ నిజంగా ఈ సమయంలో పొలిటికల్గా వదిలేయండి, పొలిటికల్గా రాజకీయ పరంగా బీజేపీని కాంగ్రెస్ విభేదించడమా లేకుంటే కాంగ్రెస్ బీజేపీని విభేదించడమా ఇంకేదైనా ఉన్నాయంటే కనుక వదిలేయండి. కానీ దేశానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఆపరేషన్ సింధూర్ను విభేదించిన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన విషయాలైనా కూడా ఎవరైనా కనుక తప్పుగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారంటే వాళ్ళని కూడా గమనించండి. డెఫినెట్గా మీరు సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా ఎవరైనా పోస్ట్ పెట్టారా, పాకిస్తాన్కి సపోర్ట్గా ఎవరైనా పోస్ట్ పెట్టారా? ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఆర్టీవీ లైవ్లో కూడా స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు దేశానికి ప్రమాదమా అని అంటే డేంజర్గా మారారా అంటే 99% మంది అవును డేంజర్గా మారారు అని చెప్తున్నారు. కానీ ఆ 1% మంది ఎస్ వాళ్ళు డేంజర్ కాదు అంటున్నారు. అంటే ఇటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏముంటుందనంటే బేబీ వాళ్ళు సెక్యులర్గా ఉంటే ఉండొచ్చు, కానీ స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు మనకు డేంజరా కాదా అంటే కాదు అని చెప్తున్నారంటే వాళ్ళందరూ కూడా బహుశా ఆ స్లీపర్ సెల్స్గా మారిన వాళ్ళు లేదంటే స్లీపర్ సెల్స్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. అటువంటి వారిని గుర్తించండి, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారు గుర్తించండి. అటువంటి వారందరినీ కూడా డెఫినెట్గా గుర్తించి పోలీసులకు సమాచారం అందించండి. సో అట్ ది సేమ్ టైం పొలిటికల్గా సినారీ వదిలేద్దాం. మన దేశానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు అన్ని పార్టీలు కలగలిపి అఖిలపక్షం ఏ రకంగా అయితే భేటీ అవుతుందో ఆ రకంగానే పబ్లిక్ అందరూ కూడా ఐడియాలజీ పక్కన పెట్టి కొన్ని రోజుల పాటుగా మనం సంయమనంగా ఉండాల్సిందే, కలిసికట్టుగా ఉండాల్సిందే. వైజాగ్లో కూడా ఉన్నారు సార్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. సో కరీంనగర్లో ఖచ్చితంగా ఉన్నారు సార్, స్టింగ్ ఆపరేషన్ చేయండి అంటున్నారు. నేను అదే అంటున్నా, మీకు ఎవరిపై అనుమానం ఉంటే వెంటనే మీ దగ్గర సమీపంలో మా ఆర్టీవీ ప్రతినిధులు ఉన్నారు, వారికి సమాచారం అందించండి. డెఫినెట్గా నిజంగా అటువంటి వారు ఉన్నారు అంటే కనుక మేము స్టింగ్ ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అటువంటి వారు ఉన్నారంటే కనుక డెఫినెట్గా వారిపైన పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు నిజంగా కనుక వారిపై కంప్లైంట్ ఇవ్వడం ఇష్టం లేదు, మేము భయపడిపోతున్నాం, మాకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడానికి ఇష్టం లేదు, లేకపోతే మేము కూడా వెనకడుగు వేస్తున్నామంటే కనుక మీరు మా ఆర్టీవీకి సమాచారం అందించండి. మీరు డీటెయిల్స్ పెట్టండి, ఆర్టీవీ రిపోర్టర్ సంప్రదించండి. మీ తరపున మేము వెళ్ళి ఆ పోలీసులకు సమాచారం అందిస్తాం. అట్ ది సేమ్ టైం వారికి సంబంధించినటువంటి ఆ స్టింగ్ ఆపరేషన్ లేదా అక్కడ జరిగేటువంటి పరిణామాలు మొత్తం కూడా పబ్లిక్ని అలర్ట్ చేయడంలో మా బాధ్యత కూడా ఉంటుంది. అందుకే పదే చెప్తుంది ఒకటే, మీ చుట్టూ ఉన్నారని పదే చెప్తున్నా. మీరు ఆర్టీవీని ప్రతిసారి కూడా చూస్తూనే ఉన్నారు, ప్రతి దాంట్లో కూడా స్లీపర్ సెల్స్ని ఉన్నాయని చెప్తూనే ఉన్నాం. సో అటువంటి వాటిని మీరు గమనించండి. సో 1% వాళ్ళు ఎవరైనా మొన్న తీసుకుపోయేది. సో ఇక్కడ అదే అంటున్నా నేను, 1% వాళ్ళు ఎవరు అయి ఉంటారని చెప్పి జగదీష్ అనే వ్యక్తి కామెంట్ చేశాడు. 1% వాళ్ళు ఎవరై ఉంటారు తెలుసా? స్లీపర్ సెల్స్గా ఉన్న వాళ్ళే. స్లీపర్ సెల్స్గా ఎవరైతే మారిపోయారో స్లీపర్ సెల్స్గా ఉన్న వాళ్ళే ఈ 1% వాళ్ళు. స్లీపర్ సెల్స్కి సహకరిస్తున్న వాళ్ళు ఈ 1% వాళ్ళు. స్లీపర్ సెల్స్గా మారిపోయి ఇక్కడ మారణహోమం క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ 1% వాళ్ళు. ఎవరైతే 1% వాళ్ళుగా ఇక్కడ కామెంట్ చేస్తున్నారో, పోల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ కూడా మన భారతదేశానికి ముప్పు. సో వెంటనే వాళ్ళని పసిగట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో ఒకవేళ కనుక నాకే అవకాశం ఉండి ఆ పోల్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారని కనుక నేను తెలుసుకోగలిగితే, నాకు అటువంటి ఆప్షన్ ఉండదు ఇక్కడ. ఒకవేళ కనుక నేను తెలుసుకోగలిగితే డెఫినెట్గా వారందరిపైన నేను పోలీసులకు ఫిర్యాదు చేసేవారు, వారందరి అంతు తేల్చేవాళ్ళం. కానీ మాకు అటువంటి ఆప్షన్ ఉండదు ఇక్కడ కాబట్టి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు గమనించండి. మీ చుట్టుపక్కల కొంతమంది వ్యక్తులు ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. అట్ ది సేమ్ టైం ఆర్టీవీ ప్రతినిధులు కూడా మీకు ప్రతి చోట అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సమాచారం అందించండి. అక్కడ లోకల్లో జరిగిన విషయాలపైన ఎప్పటికీ ప్రజలు అలర్ట్ చేస్తూనే ఉంటాం. అట్ ది సేమ్ టైం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులను కూడా దీనిపైన కొత్త చొరవ చూపే విధంగా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో మీ కామెంట్స్ కంటిన్యూ చేయండి. फोन और आधार कार्ड ले आओ, जहाँ OTP आओगा. అమ్మ
Gokulam Signature Jewels.